మనది 18 ఏళ్ల బంధం, నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా ఎమోషనల్ అయిన చార్మి 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాతో ఈ చిన్నది క్రేజ్ సొంతం చేసుకుంది. పేరుకు భక్తి చిత్రమే అయినా ఈ సినిమాలో చార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ చిన్నది. చాలా సినిమాల్లో నటించిన చార్మికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. ఒకప్పుడు క్రేజ్ హీరోయిన్ గా రాణించిన చార్మి 2001లో వచ్చిన నీతోడే కావాలి సినిమాతో చార్మి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాతో ఈ చిన్నది క్రేజ్ సొంతం చేసుకుంది. 2005లో జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించింది చార్మి. ఇక ఇప్పుడు ఈ చార్మి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ తో కలిసి ఆమె కొన్ని సినిమాలు నిర్మించింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ శంకర్ సినిమాను నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా చార్మి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెంధిల్ సతీమణి రూహి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. సెంధిల్ సతీమణి మరణ వార్త విని సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. చాలా మంది సెలబ్రిటీలకు రూహి యోగా నేర్పించారు. దాంతో ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో చార్మి ఒకరు. ఇక ఇప్పుడు రూహి మరణ వార్త విని చార్మి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. నీ గురించి నేను ఇలా పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. మై డియర్ రూహి, నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నాను. నాకు మాటలు కూడా రావడం లేదు. నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను. మనం చివరగా కూడా ఎంతో సరదాగా నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. మనది 18 ఏళ్ల బంధం. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను. నీ ఆత్మకి శాంతి కలగాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది చార్మి.